బాలల మహిళల భద్రత మనందరి సామాజిక బాధ్యత అనే నినాదంతో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్ న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సహకారంతో సచివాలయ సిబ్బంది, పుష్పల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేటి కాలంలో అదే టెక్నాలజీని దుర్వినియోగం చేసి బాలలు, మహిళలను అక్రమ రవాణా గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా జడ్జి, పోలీసులు, సంబంధిత అధికారులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పిస్తూ మానవ అక్రమ రవాణా రూపాలు, దాని కారణాలు, నివారణ చర్యలు, చట్టపరమైన శిక్షలు వంటి అంశాలను వివరించారు. బాధితులను గుర్తించడం, వెంటనే సమాచారం అందించడం, బాధితులకు సహాయం చేయడం వంటి విషయాలు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా బాలల సంరక్షణలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అనుమానాస్పద ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే అక్రమ రవాణాను అరికట్టగలమని అధికారులు స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేస్తేనే బాలలు, మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించగలమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిలో అవగాహన పెంపొందించడంతో పాటు సమాజంలో భద్రతపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అలాగే సీనియర్ సివిల్ జడ్జి గారు, అలాగే ఇతర పెద్దలు, అదే వరల్డ్ అగైన్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ డే అంటే ప్రపంచ ఇరువైన ఈ జరుపుకోవడం వల్ల ఏంటంటే సొసైటీలో ఒక అవేర్నెస్ వస్తుంది. అసలు అక్రమ రవాణా అనేది, మనుషుల అక్రమ రవాణా అనేది చాలా మంది తెలియదు. అది అక్రమ రవాణా అంటే ఏంటి అక్రమ రవాణా అంటే? మనుషుల అక్రమ రవాణా, మన వస్తువుల అక్రమ, ఎవరు బాధితులు, ఎవరు చేసేవారు, ఎవరు ఏ పర్పస్ మీద చేస్తున్నారు ఈ మనుషుల అక్రమ రవాణా అనే గురించి మనం మాట్లాడుతున్నాం. మనుషుల అక్రమ రవాణా అనేది ఒక సమాజంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే. దీనిలో భాగంగా అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది, దాని నిర్మూలన చర్యలు ఏంటి, దాంట్లో సమాజం యొక్క పాత్ర, సర్వసాధారణంగా గమనించిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నిరక్షరాస్యత, పేదరికము, అభివృద్ధి లేకపోవటము, సరైనటువంటి వాళ్లకు పనికి సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల, నిరుద్యోగం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ముఖ్యంగా మనకు చైల్డ్ లేబర్, వాళ్ళను స్లేవరీగా వాడుకోవడము, ఆర్గాన్ వీటిని రిమూవ్ చేసి వాటిని బిజినెస్ చేయడము, అండ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఇవి ముఖ్య అంశాలుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కు బలవుతారో వాళ్లకు వాళ్ళ పనికి సంబంధించిన వేతనానికి కానీ, వాళ్ళ పనికి సంబంధించిన స్వేచ్ఛ కానీ ఉండకపోవడం వల్ల దాన్ని మనం అందరం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గా గుర్తించడం జరిగింది. సో దీన్ని నిర్మూలించే దాంట్లో భాగంగా మనకు 1956 లో ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ట్రాఫికింగ్ యాక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజపు చివరి అంచులు అంటే కామన్ పబ్లిక్ మన చట్టాల గురించి తెలిసేంత వరకు ఈ నేరాలు అనేది ఆగడం కష్టం. దాంట్లో భాగంగానే జిల్లా అధికారులు, మన గౌరవనీయులైన జడ్జి గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇతర అధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉన్నటువంటి అంశాలు, ముఖ్య విషయాలను మీ ద్వారా పల్లెలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటట్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటి నిర్మూలనలో మీ వంతు సాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మన నంద్యాల జిల్లాకు వచ్చి సార్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు అయితే ఇప్పటి వరకు లేవు సార్. ఆ విషయంలో మేమంతా చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 54 మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి సార్.
అవును సార్. అండ్ బాయ్, గర్ల్స్ అండ్ ఉమెన్ అండ్ మేల్ మిస్సింగ్ అవన్నీ కూడా నార్మల్ మిస్సింగ్ కేసెస్ సార్. వాటినన్నిటినీ కూడా మా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడంలో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్. అండ్ వాటన్నిటిని కూడా ఈ డిజిటల్ సైబర్ని ఉపయోగించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రేస్ అవుట్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ గారు 1 year కిందట తప్పిపోయిన అమ్మాయిని రీసెంట్ గా ట్రేస్ అవుట్ చేసి మనకందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే పోలీస్ వాళ్ళు ఈ మిస్సింగ్ వాళ్ళను కూడా వాళ్ళు ఎక్కడ ఎలాంటి ప్రమాదాల్లో పడకూడదు అని చెప్పి మా వంతు మేము మా వ్యవస్థ తరఫున బలంగానే ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఆ విధంగా రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.